బ్రేకింగ్ న్యూస్ చూస్తే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు ఎదుర్కోవడానికి బదులు చాలా మంది ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మానసిక ఒత్తిళ్లు వేధింపులు భరించలేక కొందరు కన్నతండ్రులే తమ పసిబిడ్డలను కూడా చంపి తాము ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి ఘోరమే తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా జరిగింది. భరించలేని వేధింపులతో తండ్రి తీసుకున్న నిర్ణయం ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఈ హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకలపాడు గ్రామంలో సెలూన్ షాప్ నడుపుకునే పావులూరి కామరాజు అలియాస్ చంటి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 5 ఏళ్ల క్రితం కామరాజు భార్య నాగదేవి కూడా ఎందుకో తెలియక ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి కామరాజుపై కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అయితే ఇటీవల ఈ కేసు విషయంలో రాజీ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందో తెలియదు, కానీ కామరాజు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున కామరాజు తన 2 కుమారులైన 11 ఏళ్ల అభిరామ్ అలాగే 8 ఏళ్ల త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు తాగించి తాను హత్య చేసుకున్నాడు. స్కూల్కి వెళ్లాల్సిన చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అభిరామ్ 6వ తరగతి, త్రినాథ్ గౌతమ్ 1వ తరగతి చదువుతూ ఉన్నారు. కళ్ల ముందు ఈ దారుణాన్ని చూసిన గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనెట్లకడు తెలుస్తోంది. కామరాజు ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. అందులో తన ఆత్మహత్య గల కారణాలను స్పష్టంగా వెల్లడించాడు. తన భార్య చనిపోయిన తర్వాత 3 వ్యక్తులు తనపై పగబట్టి తీవ్రంగా వేధిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తనను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారని, ఆ 3లో 2 ఇటీవల తనను మోటార్ సైకిల్తో గుద్ది చంపేందుకు ప్రయత్నించారని కామరాజు ఆరోపించాడు. ఆ 3 కలిసి తనకి నరకం చూపిస్తున్నారని కూడా ఆ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు. తన మామ భావమర్ది వల్ల ఎలాంటి సమస్యలు లేవని కూడా తెలిపాడు. కేవలం ఆ 3 పెట్టే వేధింపులు భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నాడు. తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి, తాను జైలు పాలవడానికి కూడా వారే కారణమని ఆ వీడియోలో ఆరోపించాడు. చివరగా పోలీసులు వారిని వదలొద్దు అని కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కామరాజు ఆరోపణలు చేసిన వారిని విచారిస్తూ ఉన్నారు పోలీసులు.